మెడిటేషన్ చేసిన తర్వాత కళ్ళని వెంటనే తిరగకూడదు. ఈ విధంగా రబ్ చేస్తూ తిరగాలి. కళ్ళకి వేడి అనేది పెట్టాలి. నేనైతే ఇక్కడ 15 మినిట్స్ పాటు అయితే ఈ మెడిటేషన్ అనేది చేశాను. నాకు స్కూల్ డేస్లో కొంచెం అలవాటు ఉండేది, కాలేజ్ డేస్లో కూడా ఉండేది. అందుకనేసి నేను 15 మినిట్స్ అయితే చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమన్నా వస్తున్నా బేటా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 4:30 అయితే అవుతుంది. నేను ఇక్కడ ఏమీ మాట్లాడడానికి కారణం ఫీల్ ది పీస్ఫుల్నెస్. అందుకని ఏమీ మాట్లాడట్లేదు. బయట ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం కదా. కదండి, చూసారా ఎంత చీకటిగా ఉందో. చూడండి, చాలా చీకటిగా ఉంది కదా. నేనైతే పొద్దునే ఇలా సోఫా సెట్ల కింద అంతా క్లీన్ చేయడం వలన నాకు ఎక్సర్సైజ్ అయినట్టు కూడా అవుతుంది. కాబట్టి చూడండి, సైడ్ చూడండి. ఇంకా ఇప్పుడు స్నానం చేసి పూజ చేసుకొని హనుమాన్ చాలీసాని చదువుకుందామండి. ఇప్పుడు లైట్స్ బంద్ చేసి బయటికి వెళ్ళొద్దాం. ఈ విధంగా పూజ చేసుకుంటామండి. అలా సూర్యునికి కూడా ఉదయాన్నే లేచి ఈ విధంగా అగరబత్తిని మనము చూపించాలండి. నా తులసి మాతకైతే ఇలా స్వీకరింపచేశానండి ఈ ఊరికండి. ఇక్కడైతే హనుమాన్ చాలీసాని చదవాలండి. శ్రీ హనుమాన్ చాలీసా. శ్రీ గురుచరణ సరోజ రచనీయమన ముకుర సుధారి వరుణవు రఘువర విమల యశజో దాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హారవు కలేశ వికార్ చౌపాయి జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాకర రామదూత ఆతురిత బలరామ. ఇప్పుడైతే హనుమాన్ చాలీసాని చదవడం అయితే పూర్తయింది. ఇప్పుడు మెడిటేషన్ అనేది చేయాలి అండి. ఇక్కడ నాకు ఎండ అదే వెళ్తురు వస్తుంది, అలాగే బయట నుంచి వచ్చే చల్లని గాలి చాలా బాగా వీస్తుంది. మీకు దొరికిన ఆ ఆవరణంలోనే మంచిగా ప్రశాంతంగా ఈ విధంగా మెడిటేషన్ అనేది చేయాలి.
ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. మంచి వెలుతురు, బయట నుంచి వచ్చే ఆ గాలి, అలాగే వాన అయితే కురిసేటట్టుగానే ఉంది. ఇప్పుడైతే మెడిటేషన్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:25 అయితే అయింది. ఈ విధంగా కూర్చొని బుద్ధుడు ఎలా కూర్చుంటాడో ఆ విధంగా ఇలా అయితే మనము చేతుల్ని ఇలా ఇలా పెట్టుకొని పైన పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఎంతసేపు వీలవుతుందో అంతసేపు అండి శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. మన చుట్టూ గ్రీనరీ తప్ప ఇంకేమీ లేదు అనే విధంగా ఊహించుకోండి. ఇలా స్టిఫ్గా అయితే నిల్చోవాలండి. మన బోన్ వెన్నెముక కూడా స్ట్రైట్గా ఉండాలి. మన పీల్ చేయగానే గ్రీన్ కలర్లో ఉండాలి. రెడ్ అనేది డేంజర్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్గా అనుకోండి. దాన్ని బయటకు వదిలేటప్పుడు రెడ్ కలర్లో ఉంచుకోండి. ఇలా శ్వాస మీద ధ్యాస అయితే పెట్టండి. నమస్కారం అండి. ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మెడిటేషన్లోకి వెళ్ళిపోతాను.